మరి ఏం సంగతి బై ఎలక్షన్ ఎవరు గెలిపిస్తున్నాడు? ఇక బై ఎలక్షన్లో అయితే అన్ని ఇక టీఆర్ఎస్ బాగానే ఉంది, బీజేపీ బాగానే ఉంది, కాంగ్రెస్ బాగానే ఉంది. ఒక విధంగా అనుకుంటే ఈ ఊళ్ళకి కంచుకోట మాత్రం కాంగ్రెసే ఉండే. ఇప్పుడు మాత్రం ఇక టీఆర్ఎస్ బీజేపీ బాగా డబ్బులు పెడతాంలా ఇక రెండింటి మధ్యనే ఉంటట్టుంది. ఇప్పుడు నీకు ఇది కరెంట్ ఫ్రీ వస్తుందా? కరెంటు కేసీఆర్ ఇచ్చిండే ఫ్రీ. ఇక ఇప్పుడు నాకు 2 ఎకరాల భూమి ఉంది, రైతు బంధు వస్తుంది. ఇక పింఛన్ అంటే నాకు లేదనుకో. ఇక మరి ఇప్పుడు సరే ఇవిడ నేను ఒకటే అంటా, ఏంటంటే ఎవరు గెలిస్తే ప్రజలు బాగుపడతారు, ఎవరు గెలిస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది నువ్వు అనుకుంటున్నావు? ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు అధికార పార్టీ సంవత్సరం ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ అధికార పార్టీ గెలిస్తేనే ఇంతో అంతో చేయగలుగుతారు, మంచిగా ఉంటుంది. ఇక వేరే వాళ్ళు గెలిస్తే ఇక మళ్ళీ అది మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లు అవి అంటారు. ఇక ఒక సంవత్సరాలు ఏం చేస్తారో అధికార పార్టీ గెలిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎందుకే పార్టీ మారింది? రాజగోపాల్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మంచిగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంచిగా గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నా మంచిగా ఉండిపోవు, మళ్ళీ ఆయన సొంతం బీజేపీకి పోతాం వల్ల జర మైనస్ అవుతుంది. బీజేపీ ఇక్కడ బాగా. మరి ఈ మండలాన్ని కేటీఆర్ సార్ దత్తత తీసుకుంటా అంటుండు కదా, ఎట్లా మరి ప్రజలందరూ ఓకే లైన్లు ఉండరా? ప్రజలందరూ ఇప్పుడు కేటీఆర్ వచ్చిండు, ఇక్కడ మీటింగ్ పెట్టిండు, చెప్పిండు దత్తత తీసుకుంటా మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా అని అంటుండు. ఇక జనం కూడా ఇప్పుడు అధికార పార్టీ చేస్తాడు ఇంత అంత మన మునుగోడు మీద కన్ను పెట్టిరు. కేసీఆర్ కేటీఆర్ జర మంచిగా అభివృద్ధి చేస్తారని అనుకుంటారు జనం. సరే లాస్ట్ కూడా నేను ఒకటే అడుగుతా, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎవరు కొట్టేస్తావు నేను అడగాను, కానీ ఎవరు గెలిస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు చెప్పి? ఈ సంవత్సరం అయితే టీఆర్ఎస్ఏ గెలుస్తుందని అనుకుంటున్నాం మునుగోడు గడ్డ మీద. ఏం సంగతి అన్న, ఎక్కడ ఉంది బై ఎలక్షన్స్? ఇక్కడ ఊపెట్లో ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? చాలా ఊపు ఉంది, అంతా టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తగ్గపోయి నడుస్తుంది. ఇంకా ఏ ఓటర్లు అనేది అర్థమైతే లేదు. అరే యాజ్ ఎ యూత్గా నువ్వు ఒక యువకుని లెక్క ఉన్నావు ఇక్కడ ఏరియాలో, అరే వీళ్ళు గెలిస్తే మాకు బాగుండు, వీళ్ళు గెలిస్తే కొంచెం అంత ఇంత మాకు అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి నీకు క్లారిటీ ఉంటుంది కదా. సో దాంట్లో ఎవరు అనుకుంటున్నావు నువ్వు అయితే, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నావు? నా వంతు అయితే టీఆర్ఎస్ గెలిస్తే మంచిగా ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బంధు అలాగే పింఛన్లు ఇచ్చిన వృద్ధాప్యులకు ఇస్తారు బాగా. మరి మీ బీజేపీలో మొత్తం యూత్ అంతా మా సైడే ఉందంటారు, అది ఎట్లా? ఎక్కడ పలుకుబడి అక్కడ ఉంటుంది. మనకు నచ్చిన వాళ్ళే మనం ఉంటాం. నాకైతే ఇక సారు కేసీఆర్ సార్ అన్ని ఇస్తుంది కాబట్టి మనకు అట్నే ముసలోళ్ళకు పింఛన్ కానీ మనకు రైతు బంధు కానీ చాలా ఇలాగా అన్నీ చేస్తుండ్రు. కేసీఆర్కి ఇట్లు లేడీస్కి అయితే చిన్నపిల్లలకి అయితే ఉంటాయి కదా అన్ని ఇస్తుండ్రు, మంచిగా ఉంది. రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఏంటంటే వాళ్ళ ఉండే అభిమానం వాళ్ళది. ఇంకా వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేస్తారు, మనకు నచ్చింది మనం చేస్తున్నాం. నేను ఒకటే అడుగుతా బ్రదర్, ఈ బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి? ఇక్కడ ఈ మునుగోడు ప్రజలు ఏమనుకుంటారు అసలు? మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్కి అమ్ముడు పోయిండు అని అనుకుంటారు జనాలందరూ. 18,000 కోట్లకి అమ్ముడు పోయిందని ఆల్రెడీ టాక్ నడుస్తూనే ఉంది. ఆయన కూడా ఒక ఒప్పుకున్నాడు కదా అని జనాలందరూ నడుస్తూనే ఉంది అలా టాక్. ఎండ్ ఆఫ్ ద డే ఈడ ఎవరు గెలిచి అరే మా ప్రాంతం మంచిగా ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అది యువకునివి నువ్వు చాలామంది చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్తావు జనాలకు, ఎవరు కోటేయమని చెప్తావు? నా వంతు అయితే నేను టీఆర్ఎస్కి వెళ్ళాలని చెప్తున్నా జనాలకు. ఎందుకంటే మీకు అలాగే ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ గారు దత్తత తీసుకోవడానికి చెప్పిండు, అలాగే కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ దత్తత తీసుకుంటాను కాబట్టి ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తాడు. ఏం నడుస్తుంది బై ఎలక్షన్స్? అంతేనా? ఎవరు గెలిచేటట్టు రైడా? అది ఉంటుందిగా ఏదో ఒకటి. ఇంతగానం అంటున్నావు, మొత్తం పంచాల మీద పంచాలు వేస్తున్నావు. ఎవరు గెలిస్తే బాగుంటుంది చెప్పరాదు లాస్ట్కి? మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది చెప్పి? కేసీఆర్ గెలవాలి. అంతేనా? ఎందుకే? అవును. ఎందుకంటారు? నాకు గెలిచేది ఆయనే కావాలి. అది ఎందుకు గెలవాలంటారు? మాకు తెలంగాణ అంటే మాకు ఆయన గెలవాలి. అంతేనా? ఇతర దేశం గెలిపించుకుంటాం. గెలిపించుకుంటావా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. అంతేనా? దేనికోసం అంటే ఇది గెలిస్తే బాగుండు కేసీఆర్ అంటే తెలంగాణ మీద ఇష్టమా లేకపోతే కేసీఆర్ అంటే ఇష్టమా? తెలంగాణ ఇష్టం అంటే నాకు తెలంగాణ. ఇప్పుడు ఈయన కట్టింది గుజరాత్, అక్కడ ఆయన మోడీది. ఆయనకి వేయాలంటే నేను వెయ్యా అసలు మోడీకి ఇట్లా పోయినా కానీ నేను వేయను చెప్పుకోపో. కేసీఆర్ కాకపోతే ఓటన్నా వేయకుకుంటా కానీ నేను వేయను. ఎవరికేయవు? మోడీకి వేయ. రాజగోపాల్ రెడ్డి నిలబడ్డది. రాజగోపాల్ రెడ్డి ఇక అది ఇంకా అమ్మచారు చెప్తే ఇక చరిత్ర. ఆయన ఇంకో తీరుకుంటే అది అయిపోవు కానీ అయిపోయింది. ఆయన ఛాన్స్ కూడా పడిపోయింది. అంతేనా? ఇప్పుడు మోసం చేసినట్టు కాదా మరి? కాంగ్రెస్ లో గెలిచి బీజేపీలో పోయి మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ నేనేమంటలే పెద్ద మనిషి, నాకు అవసరం లేదు. ఆయనకైతే ఓకే వేస్తే ఈయనకు
చూసుకుంటా పోగారెడ్డికి వేస్తా లేకపోతే లేదు. ఏం సంగతి ఈడ బై ఎలక్షన్స్ ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు ఈడ? ఏమో మేము అధికార పార్టీ గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకు? ఏమో జర మండలమా జర ఏమన్నా అభివృద్ధి అయిద్దామని. అభివృద్ధి అయితే మరి మీ మండలాన్ని కేటీఆర్ దత్తత తీసుకున్నా కానీ మరి మంచిగా చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఏమో చేస్తాను ఒప్పుకునేగా, చేస్తాను ఒప్పుకుని కాబట్టి ఈసారి ఆయనే గెలిపిద్దామని ఎన్నో ఎన్నోట్లు మీ ఇంట్లో? మా ఇంట్లో 4 ఉన్నాయి. అంతేనా? నలుగురు అందరు కలిసి అధికార పార్టీని గెలిపిస్తారా? ఇక మరిగా అటే ఉన్నాం. మొత్తం ఒకటి చెప్పి నాకు, మొత్తం గట్టుపల్లి మండలంలో ఏ పార్టీ ఎక్కువ ఊపు కనపడుతుంది నీకు? ఇప్పుడు వరకు అయితే నాకు టీఆర్ఎస్ఏ ఉంది. ఇటు కోసుకున్న ప్రభాకర్ రెడ్డి వచ్చేదా ఇక్కడ? ఇక ఇవరకు ఆయన గెలిచిండా రాను. ఇప్పుడు ఇవరకు గెలవడా రాలే. అవునా? మరి రాజగోపాల్ రెడ్డి వచ్చేదా? ఇక ఆయన కూడా ఆయన ఏముంది, ఆయన ఏముంది వచ్చు రాను. అంతేనా? సరే లాస్ట్ ఇక్కడ గెలిచేది ఎవరు చెప్పిగా? ఇక మరి గెలిచేదంటే ఓటు చేస్తారో కానీ ఎక్కువ శాతం అయితే మేము టీఆర్ఎస్కు ఎలా జర మండలం అభివృద్ధి అయింది అని చూస్తున్నాం. మండలం కొత్తగా అయింది. ఏం సంగతి ఇక్కడ మరి బై ఎలక్షన్స్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? అధికార పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను నేను. అధికార పార్టీ అంటే టీఆర్ఎస్. మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు గెలవాడు? రాజగోపాల్ రెడ్డి అంటే ఇక ఆయన ఈ ఇంట్లోకి వెళ్ళి రాజీనామా చేసి అందులోకి పోయింది కదా, బీజేపీలోకి పోయింది కదా, గెలవకపోవచ్చు అని నా ఒపీనియన్. అసలు ఎందుకు వచ్చింది ఇక్కడ బై ఎలక్షన్? ఆయన రాజీనామా చేయడం వల్లే వచ్చింది. ఎందుకు చేసిందంట? ఇక ఆయన ఎందుకు చేసినా మనకు తెలియదు కదా. మరి ఏమైనా వచ్చి ఓట్లు అడుగుతలేరా ఎవరు? అలా పార్టీ వాళ్ళు తిరుగుతున్నట్టుంది. ఓటు ఏమని అంటారు, అభివృద్ధి చేస్తలేడు మేము చేస్తామని, ఇప్పుడు చేస్తామని అంటుండు. మరి నువ్వు ఇప్పుడు మన ప్రతిపక్షంలో ఉన్నావుగా, మళ్ళీ ఇప్పుడు బీజేపీలో పోతే కూడా ప్రతిపక్షమే కదా, ఒకవేళ గెలిచినా కానీ ప్రతిపక్షమే కదా, మరి ఎట్లా చేస్తావు నువ్వు దాదాపు అట్లా. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంది? ఇక కాంగ్రెస్ అంటే ఇక కాంగ్రెస్ గుంజకాడి కాంగ్రెస్ గుంస్తుంది. ఎంత ఒక 50,000 ఓట్లు గుంజుతా? వాళ్ళు మంచిగానే ఉంది కదా, మన నాలుగుదే కదా సీటు, గుంజకాడి గుంస్తుంది. మరి ఇప్పుడు మామూలుగా బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో గట్టుపల్లి కేటీఆర్ నేను దత్త తీసుకుంటాను. మరి దీన్ని ఎట్లా చూస్తారు ఇక్కడ ప్రజలు? మంచిగానే చూస్తారు కదా, మా దత్త తీసుకుంటాడు మంచిగా డెవలప్ చేస్తాడని ఆశపడుతున్నాం అంతే. సరే ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, ఎండ్ ఆఫ్ ద డే మనం నువ్వు ఓవర్ కొట్టేస్తావనేది నాకు అనవసరము, బట్ నువ్వు ఓవర్ కొట్టేసుకోవాలి. కానీ ఎవరికి ఓటేస్తే మునుగోడు నియోజకవర్గం, మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు నాకు చెప్పు. అధికార పార్టీకి అయితే మంచిగా లాభం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఎన్నో నిధులు ఇక్కడ కేటాయిస్తుండొచ్చు అని ఆశ. ఏం సార్ బై ఎలక్షన్స్ ఎట్లా ఉంది సార్? ఏమనుకుంటారు, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటారు సార్ మునుగోడు నియోజక ప్రజలు? ముఖ్యంగా ఈ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నిక ఇది. ఇది రాజగోపాల్ రెడ్డికి తిన్నదరగక తెచ్చినటువంటి ఎన్నిక ఇది. ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. ప్రభుత్వానికి నష్టము, ప్రజలకు నష్టము. దీని ద్వారా ప్రజలు అయోమయానికి గురవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఆయన సొంత లాభం కోసము 18,000 కోట్లకు అమ్ముడు పోయి ఈ మునుగోడు నియోజక ప్రజలను నానా రకాలుగా బాధలు పెడుతున్నాడు. దాని ద్వారా ఏంటంటే ఆయన వ్యక్తిగత స్వార్థం కోసము వచ్చినటువంటి ఎన్నిక ఇది. ప్రజలు ఎవ్వరు కూడా ఈ ఎన్నిక మీద ఆనందంగా లేరు. ఇది ఆయనకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఆయనకు ఈసారి వాళ్ళ కుటుంబము రాజకీయాల నుంచి విరమించుకుంటారని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. ఈ దెబ్బతో మళ్ళీ రాజకీయాలకు రారాలు సార్. మొత్తానికంటే సార్ ఇది ఈ మునుగోడు ప్రజలకు సంబంధించిన దాంట్లో ఒక మంచి అవకాశం సార్ బై ఎలక్షన్లో. అంటే అభివృద్ధికి అయితేనేంది, లేకపోతే ఇక్కడ ప్రజల బాగు కోసం అయితేనేంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు సార్? ముఖ్యంగా ఈ మునుగోడు నియోజకవర్గము చాలా వెనుకబడి ఉన్నది. చాలా గ్రామాలలో కూడా రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు, కమ్యూనిటీ హాల్స్ లేవు. చాలా పెండింగ్ వర్క్స్, డబుల్ బెడ్రూమ్స్ కానీ పెన్షన్స్ కానీ చాలా అవసరం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పాటు కోసం ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రయత్నం చేసి తెలంగాణ తీసుకొని వచ్చి ఈరోజు తెలంగాణను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇవాళ అనేక రకాల అభివృద్ధి పనులు అవుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తారు. చంద్రశేఖర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఏం నడుస్తుంది సార్ ఇక్కడ బై ఎలక్షన్లా? ఎలక్షన్ ఇక్కడ టీఆర్ఎస్కి సమర్పిస్తున్నాం. టీఆర్ఎస్కి గెలవబోద్ది 100% టీఆర్ఎస్కి వస్తుంది కారు గుర్తుకే. ఎందుకు సార్ కారు గుర్తు ఎందుకు వెళ్తుంది? ఇక అధికారం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, ప్లస్ ఏదైనా పనులు జరిగిన ఆయన గెలిచినా పనులు అవుతాయి. ఆయన ఇదివరకు ఏం చేయలేకనే మన రాజధాని పెట్టిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా ఏం చేయలేడు కదా.
వాస్తవానికి అయితే ఇప్పుడు అధికార పార్టీ గెలుస్తుంది కాబట్టి అదే మేము గెలవాలని అనుకుంటున్నాం. ఏం సంగతి సార్ ఇట్లా బై ఎలక్షన్లో మరి ఎవరు గెలిపిస్తారు ఈసారి? ఏమో ఎవరు గెలిపించాలో అర్థమవుతలేదు కానీ ఇక మరి ఆ అధికార పార్టీ మరి ఇక్కడ గెలిస్తే దీన్ని గట్టుపల్ని నేను దత్త తీసుకుంటా అని చెప్పేసి కేటీఆర్ సార్ చెప్తున్నాడు కదా సార్, దాన్ని నమ్ముతురా మరి ఎట్లా మరి జనాలు మరి దాని మీద ఏ విధంగా? నమ్ముతున్నాం డెవలప్ అవుతుందని, గెలిస్తే డెవలప్ అవుతాడు, మంచిగా చేస్తా అంటుండే, ఈ అవకాశం పోనీయకూడదు అని చెప్పిండు. మరి ప్రజలేమనుకుంటారు? చేస్తున్నారు ఆలోచన మంచిగా, ఇక చేయాలి గెలిపించాలని చూస్తారు. కొంతమంది అటుంటారు, ఎట్లా ఉంది గట్టుపల్ల మొత్తం ఎవరికి మెజారిటీ ఉంది? సగం అటు సగం ఇటు సార్ మెజారిటీ ఎవరికి? ఉంటుంది టీఆర్ఎస్ కానీ ఇక బీజేపీ కూడా కొంతమంది ఉన్నారు. ఇది గెలిపిస్తే మనకు గట్టుబల అభివృద్ధి అవుతుంది ఇక్కడ ఏరియా. అంతేనా?